విజుతో చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది. చెప్పండి స్వామి, నా కొడుకు జాతకంలో ఉన్న దోషం ఏంటి అనేది అడుగుతూ ఉంటుంది చంచలమ్మ. అలాగా చంచలమ్మ అయితే చంటి గురించి అయితే స్వామీజీతో అడిగేసరికి స్వామీజీ అయితే తన ఆలోచిస్తూ ఉంటాడు. తను గవ్వలేసి తన జాతకం గురించి అయితే తెలుసుకుంటూ ఉంటాడు. ఇక తను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే దోషం నీ కొడుకులో లేదు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇంకొకరు వ్యక్తిలో ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎవరు స్వామి అని అనేసరికి నీ కోడలు సింధూర వల్ల నీ కొడుకు నీకు దూరం అవుతాడు అని అనేసరికి ఏం మాట్లాడుతున్నారు స్వామి, నా కోడలు చాలా మంచిది, తన జాతకంలో లోపం ఉండడం ఏంటి, తన వల్ల నా కొడుకు దూరం అవ్వడం ఏంటి అని చెప్పేసి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అవును, తన వల్ల నీ కొడుకు నీకే కాదు ఈ ప్రపంచానికే దూరం అవుతాడు అని అనేసరికి చంచలమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూర అయితే చంచలమ్మ కోసం చేతిలో హారతి ఇచ్చుకుని గుడిలో అయితే హారతిస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే నా కోడలు నా కోడలు వల్ల నా కొడుకు నాకెందుకు దూరం అవుతాడు స్వామి అని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంది చంచలమ్మ. అలా స్వామీజీని చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అలా నిలదీసేసరికి స్వామీజీ అయితే అవును, నీ కోడలు సింధూర వల్లే చంటి నీకు దూరం అవుతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు స్వామీజీ. ఈ ప్రపంచానికి కూడా దూరం అవుతాడు అని అనేసరికి చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నా కోడలు సింధూర చాలా మంచిది, తన వల్ల ఎందుకు ఇలా అవుతుంది అని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చంచలమ్మ. ఇక చంచలమ్మ కోసం చేతిలో హారతి ఇస్తున్న సింధూర చేతిలో హారతిని అయితే చంటి ఆపేస్తూ ఉంటాడు. అది చూసి సింధూర అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏం చేస్తున్నారు అమ్మాయి గారు అని అయితే అంటూ చంటి అయితే సింధూర కసి అలా చూస్తూ ఉంటాడు. ఇక సింధూర గురించి నిజం తెలిసి షాక్ అవుతూ ఉంటుంది చంచలమ్మ.